విశ్వమణి బాబు గారు చూస్తే గనక చాలా మన పూజలు అవన్నీ చేస్తుంటాం, దానికి మంత్రబలం ఉన్నాయా అంటారు. అలాగనే విశ్వానికి కూడా అప్రిమేషన్ ఏమైనా ఉన్నాయా సార్? బ్రహ్మాండం ఉన్నాయి. ఏంటి అవి? ఇప్పుడు పూజల్లో ఏం చేస్తాము, ఇప్పుడు ఒక దేవుడిని పెట్టి పూజలు చేయరు ఎవరు కానీ. అవును, చాలామంది నేను చూసిన వారికి నా క్లాస్కి వచ్చిన వాళ్ళు, పర్సనల్గా వచ్చిన వాళ్ళు కూడా ఎంతసేపు అయినా ఒక 5-6 పటాలు లేక 10 పటాలు చెప్తూ ఉన్నారు. ఎంతసేపు అయినా పటాలను చేసుకుని మంత్రాలు కూడా ఎక్కడ చదువుతున్నారో తెలియదు కదా వాళ్ళకి. చదువుకున్న వాళ్ళు కూడా మంత్రాలు చదవలేరు. అందరి వల్ల కాదు, అది ప్రాక్టీస్ అయితేనే అది అవుతుంది. కానీ అందరి వల్ల అవుతుంది అంటే అవుతుంది, అది అతను అనుకుంటే అవుతుంది. అక్కడ ఇప్పుడు లక్ష్మీదేవి పటం పెట్టినారు. లక్ష్మీదేవికి మంత్రం చదవాలంటే ఆమెకు చాలా ఇష్టమైన మంత్రం ఏదంటే కనకధార స్తోత్రం. కనకధార స్తోత్రం అయితే అలివిలేని ఇష్టం, ఆమెకి ఆనందపడిపోతుంది, మునిగిపోతుంది. ఓకే. అలా ఇప్పుడు ఈశ్వరుడు పార్వతమ్మ ఉన్నారు, అర్ధనారీశ్వర స్తోత్రం అంటే వాళ్ళకి అలివిలేని ఇష్టం అంట. అంటే వాళ్ళు ఎప్పుడు అన్యోన్యతగా ఉంటారు, ఐకమత్యంగా ఉంటారు. వాళ్ళకి ఆ ఐకమత్యం ఉన్న చోట వాళ్ళు ఉంటారు. భార్యాభర్తలు ఏ ఇంట్లో అయితే ఐక్యంగా ఉంటారో ఆ ఇంట్లో వాళ్ళ అనుగ్రహం పొందొచ్చు, వాళ్ళు కొలవచ్చు, వాళ్ళు ఇంకా ఐకమత్యత అయిపోతారు. అలాగనమాట. మొదటి పూజ అనేది తెలియదు జనాలకి. మొదటి పూజ ఎవరికి చేస్తూ ఉంటారు అంటే ఇట్లా పెట్టేస్తారు. కానీ అందరి అనుగ్రహాన్ని పొందినవాడు గణేష. ఎవరు? వినాయకుడు. ఫస్ట్ పూజ ఆయనకి చేయాలి. అలాగ పూజలు చేసి మంత్రాలు చదివేసాను, అన్నీ అయిపోయినాను. అది చేసినాను కాబట్టి వాళ్ళ అనుగ్రహాన్ని నాకు పొందానని నాకు ఇప్పుడు తెలుసు, అప్పుడు తెలియదు. అలాగ విశ్వశక్తిలో కూడా మంత్రం ఉంది. ఏంటది సార్? విశ్వశక్తిలో ఉంది. ఇప్పుడు డబ్బు కావాలంటే విశ్వంతో కనెక్ట్ పడాలి. డబ్బు కావాలనుకున్నవాడు ఎవడైనా సరే విశ్వశక్తిని కనెక్టింగ్ చేసుకోవాలంటే ఏం చేయాలని చెప్పాను ఆల్రెడీ, ఎన్నో వీడియోలో చెప్పాను. ఆ విశ్వశక్తి కనెక్ట్ అవ్వాలంటే మన మైండ్ పాజిటివ్గా ఉండాలి. పాజిటివ్గా రావడానికి ఎలాంటి అప్రిమేషన్ అంటే ఇలా మన వీడియోలో లాస్ట్లో చెప్పేదాన్ని అప్రిమేషన్లే ఏ కావాలన్నా అవన్నీ చేసుకోవచ్చు. అంటే పాతది నెగిటివ్ని అంతా తరం కొట్టాలంటే అప్రిమేషన్లు తప్ప వేరే దారి లేదండి, చేయాల్సిందే. ఈ చూడు అక్కడ ప్రతి అప్రిమేషన్ ఏం చెప్తాను నేను ఈరోజు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, చాలా ఆరోగ్యంగా, చాలా సులభంగా చాలా మంచి వీడియోలు చేసినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు అని చెప్తున్నానా లేదా? అక్కడ చూడు, డబ్బుని తీసుకున్నాను, విశ్వాన్ని తీసుకున్నాను, విశ్వాన్ని తీసుకున్నాను. వాళ్ళిద్దరికి థ్యాంక్స్ అనేది చెప్పాను కదా, రెండే ముఖ్యంగా చెప్పాను కదా. ఇప్పుడు లక్ష్మీదేవి ఆనందపడిపోయింది, విశ్వశక్తి ఆనందపడిపోయింది. అబ్బా, ఇన్నాళ్ళు నేను చెప్పలేదు కదా, అంటే ఈ సబ్జెక్టులకు వచ్చే కదా చెప్పాను. అంతకుముందు నాకు తెలియదు వాళ్ళు అసలు లక్ష్మీదేవి అంటే డబ్బు అని తెలుసు, కానీ ఎలా ప్రేమించాలి, ఎలా పూజించాలని తెలియదు. పూజలో వచ్చిన తర్వాత తెలుసుకున్నాను దాని గురించి. కాబట్టి విశ్వంతో కనెక్ట్ అయిన వాళ్ళు, విశ్వశక్తిలో ఎవరైనా సరే పూజల్లో మంత్రాలు ఎలా ఉంది అలాంటి మంత్రం ఇక్కడ ఉంది. ఏం మంత్రం? డబ్బు మంత్రం, విశ్వ మంత్రం. విశ్వానికి నువ్వు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తావో, ఎంత పొగడగలుగుతావో, ఎన్నిసార్లు కృతజ్ఞత భావం కలిగి ఉంటావో అంత ఆనందపడుతుంది. ఇప్పుడు నీ భార్య, నువ్వు బయట పోయేసి వస్తుంటావు, ఎగ్జాంపుల్కి బయట పోయి సాయంత్రం ఇంటికి వస్తావు కదా, వస్తావా లేదా? నీ భార్యకి ఏదో ఒకటి కావాలి అంటే క్రియేట్ చేసుకునేది, ఒక పట్టు చీర కావాలనో, లేక ఏదైనా నాకు కొనాలనో, లేక సినిమాకి పోవాలనో, లేక మంచి హోటల్కి పోయి బిర్యానీ తినాలనో, ఈరోజు వంట ఆపేసి ఎలాగైనా నా భర్తని నైస్ అంటే ప్రేమతో వశం చేసుకొని తీసుకెళ్ళాలని ఒక క్రియేట్ చేసుకున్నది. నువ్వు బయట నుంచి వస్తున్నావు, ఈమెంతా ప్లాన్ చేసేసింది మైండ్లో. వచ్చిందే ఇన్నాళ్ళు, నువ్వు వచ్చిందే లక్ష్మీ నీళ్ళు అంటే ఆడున్నది తాగబాగుంటుంది. నేను పని చేస్తున్నాను కదండి, పోయి తాగండి అంటుంది మామూలుగా. అయితే కొంతమంది తెచ్చిస్తారు, అది వేరే. కొంతమంది ఇలా ఇప్పుడు నీ దగ్గర పెరకాలని క్రియేట్ చేసుకున్నది కదా, ఎలాగైనా నిన్ను వశం చేయాలని. వచ్చింది లక్ష్మీ నీళ్ళు అంటే అదే ఎత్తుకొస్తున్నాను, అప్పుడు ఎత్తుకుని పరిగిస్తుంది అనమాట. ఎత్తుకుని వచ్చి అప్పుడు ఇచ్చేసి ఐస్ అనమాట. నిన్ను ఐస్ కట్టిన కరగదీయాలి, నేను నీ మనసుని కరగదీయాలి. ప్రేమతో సాధ్యం అవుతుంది అది. అప్పుడు వచ్చే ఏమండి ఇంత తాగండి, కాపీ కానీ తాగుతారా, అడగకముందే రెడీగా ఉందే, ఆమె ప్లాన్ పెట్టేస్తున్నది. ఇచ్చేసి పక్కన కూర్చొని పెట్టుకుని కూడా నీ ఆమె చెయ్యి అటు పైన వేస్తుంది. అప్పుడు నీ మనసు ఎట్లా ఉంటుందంటే ఆనందంగా ఉంటుంది. అబ్బా, హ్యాపీగా భార్య అడిగిన వెంటనే టీ ఇచ్చింది, నీళ్ళు ఇచ్చింది, ప్రేమతో మాట్లాడుతున్నది అనేసి. అంతకుముందు ఏమి చిరాకులు ఉన్నా కూడా మర్చిపోతుంది. అప్పుడు ఇన్నర్ మైండ్ మొత్తం మర్చిపోతుంది. అక్కడ ఏమిచ్చింది? ప్రేమనే మంత్రాన్ని చేసింది ఆమె, చూపిస్తూ ఉంది యాక్టింగ్లో. అప్పుడు బుస్సని కరిగిపోయేసి ప్రేమ నువ్వు లేకపోయి నాకు ఏదో ఒక మాదిరిగా ఉందండి అని అటు ఊరికి గిట్టుకుంటుంది. మొగుడే కదా గిల్లుకుంటుంది, పైన బయట వేసి అట్ట పట్టుకుంటూ ఉంటుంది. ఏం కావాలి లక్ష్యం అంటే, ఏమి ఇలా ఉన్నావు ఈరోజు అంటే, ఏమో నీ దగ్గర ఏదో ఉందండి, నాకు నువ్వు లేనప్పుడే నాకు ప్రేమ తెలిసింది అనేసి. అలా తెలిసి ఆమె ప్లాన్ వేసింది దానికి, ఆ పట్టు చీర లేక హోటల్ బిర్యానీ కోసం. ఏమండి ఏం లక్ష్యం ఇంత ప్రేమ చూపిస్తున్నావు, ఏదో ఉంది దీనికి కారణం చెప్పు అంటూ. నువ్వు ఏమి చెప్పనంటే చెప్తానంట. చెప్పు నీకు మించింది ఏమన్నా చెప్పండి. ఏం లేదండి, సినిమాకి పోవాలి, మహేష్ బాబు సినిమా రిలీజ్ చేయాలి, అది పదమ్మా, పోతా అట్నే ఆ హోటల్లో బిర్యానీ తినేసి వెళ్దామా. సరే పదమ్మా. ఇంతసేపు ఏం చేసింది ఆమె? పొగిడింది నీ గురించి.
కృతజ్ఞత భావంతో అంటే ప్రేమను పంచింది, ఆనందపడిందే లేదు నీ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు నీ దగ్గర లేకపోయినా కానీ ఇవ్వడానికి సిద్ధపడతావు. నువ్వు అడిగినా భార్య అడిగింది కదా ప్రేమతో ఇద్దాం చేద్దాం అనే ఆలోచన పుట్టి చేసేస్తావు కదా. అదే విధంగా ఇప్పుడు చూడు అక్కడ నీ భార్య, అదే నీవు కూడా నీ భార్య దగ్గర ఏదైనా ఒకటి పొందాలనుకుంటే వంటగదిలో ఏదైనా చేస్తుంటే కూడా పోయి కోరిక కూర్చుకొని అట్లా పట్టుకోవడం, నేను కూడా చేస్తాను హెల్ప్ చేస్తాను అనేసి నీ భార్య నా బంగారు కదా నా ముద్దు కదా నువ్వు అంటే నాకు పిచ్చా నువ్వు ఇలా ఉంటే ఎలా అంటే ఏదో చెప్తే అంటే ఏదో కావాలి ఈయనకనేది అర్థమైపోతుంది ఇంత ప్రేమగా ఉన్నాడంటే. అప్పుడు బాగా పొగిడేసిన తర్వాత లక్ష్మి నాకు ఇది ఎట్లా అంటే అనమంటే అంటది, ఇంకా లేదు అక్కడ అంటావు మమ్మ అంటే ఎందుకు ఇది ఎలా జరిగింది? ప్రేమతో మాత్రమే జరిగింది. ఇప్పుడు విషయంతో నువ్వు ఏది పొందాలన్నా ఏది కావాలన్నా మంత్రం ఉందంటూ ఉంది. ప్రేమ మంత్రం ఇక్కడ భార్య భర్తల దగ్గర పంచావు కదా, అక్కడ డబ్బు మంత్రం విశ్వ మంత్రం. అందుకే పాట ఇంతకుముందు వీడియోలో చెప్పాను, డబ్బు సంపద అనే పాట పాడుకుంటూ విశ్వానికి ఎంత కృతజ్ఞత చెప్పగలవో నువ్వు, అది ఓన్లీ అప్రిమేషన్ వల్లే అవుతుంది. కృతజ్ఞత భావం చెప్పాలి మీరు. అందుకే వీడియోలో లాస్ట్లో చెప్పేది ఏంటి, నేను అప్రిమేషన్లు ఎందుకంటే తెలియని వాళ్ళు సార్ ఒక అప్రిమేషన్ ఇవ్వండి సార్ అంటూ ఉంటారు. అందుకని వాళ్ళు అడగకముందే నేను ఇచ్చేస్తాను. వీడియోలో బాలుడు ఎన్నో వీడియోలు ఇచ్చేస్తున్నాను, ఇలా ఏదో 1 or 2 తప్పితే మిగతా వీడియోలు అన్నింటిలో అప్రిమేషన్లు ఉన్నాయి, అన్నీ తీసుకోవచ్చు మీరు, ఏది కావాలో నువ్వు వాడుకో. అప్పుడు ఏమవుతుంది అంటే ప్రతిసారి కృతజ్ఞత చెప్పినప్పుడు విశ్వం ఆనందపడుతుంది, ఆ శక్తికి ఆనందం వస్తుంది. ఇన్నాళ్ళు నువ్వు చెప్పలేదు కదా, పట్టించుకోలేదు కదా, ఆ కృతజ్ఞత భావం వల్లే అవుతుంది. అది థ్యాంక్స్ చెప్తున్నావు, పొగుడుతున్నావు. విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు, డబ్బులకి చాలా చాలా. లక్ష్మీదేవి ఆనందపడుతుంది ఇక్కడ. చూడు పూజల్లో ఏం చేసావు, మంత్రాలు చేసావు, కర్పూర బుళ్ళు వేసి అగరవత్తులు వేసి చేసావు, అక్కడ ఆనందపడ్డారు లేదు కానీ ఇక్కడ ఆనందం మాత్రం ఆడపడదు. లక్ష్మీదేవి ఆనందపడిపోతుంది. విశ్వం అబ్బా ఎన్నాళ్ళు మనం పట్టించుకోలేదు, ఇప్పుడు ఎప్పుడు చూసినా థ్యాంక్స్ చెప్తున్నాడు వీడికి ఏదో కావాలి, ఏం కావాలి, డబ్బు కావాలి అని పాటు పడుతున్నావు అని తెలుసు. అప్పుడు ఒక్కసారి టెస్టింగ్లో పెడతాను నేను, అకస్మాత్తుగా ధనప్రాప్తి ఒకటి కల్పిస్తారు. అక్కడ కానీ నువ్వు కరెక్ట్గా విశ్వ నియమం ప్రకారంగా నడుచుకున్నావంటే నదీ ప్రవాహంలో స్టార్ట్ అయిపోతుంది. ఆ మంత్రమే డబ్బు మంత్రం, విశ్వ మంత్రం. అదే థ్యాంక్స్ చెప్పడం, కృతజ్ఞత భావం. ఎంత పొగడగలవు పొగుడు. నీ భార్య పొగిడి నీ దగ్గర ఐసులా కరగదీసే బిర్యానీ తినలా, సినిమాకి తీసుకెళ్ళా, నువ్వు నీ భార్య దగ్గర పొడి బాగా పొగిడేసామని అంటావు, మా అమ్మ అంటే అనిపించుకోవాలా, ఏది అడిగిన అంటుంది. ఇంకా నా క్యాసరీ చేసి పెట్టాను ఉంటుంది, అన్న అంటే కూడా అంటుంది. ఇది ఎంత ఎలా జరిగింది? ఆ మంత్రమే ప్రేమ మంత్రంలో జరిగింది. ఇక్కడ డబ్బు మంత్రం కృతజ్ఞత భావం వల్ల అవుతుంది, ఓన్లీ కృతజ్ఞత భావం వల్లే అవుతుంది. కాబట్టి ప్రతిరోజు కానీ ఇలా చేసినారంటే అప్రిమేషన్లు చెప్పాలి. విశ్వానికే కృతజ్ఞతలు, డబ్బుకే కృతజ్ఞతలు. నువ్వు ఏది అప్రిమేషన్ అంటే ఏదో కాదండి. ఇప్పుడు నేను చాలా సులభంగా హైదరాబాద్ అమీర్పేటకి చాలా సులభంగా చేరుకున్నందుకు డబ్బులకి విశ్వానికి కృతజ్ఞతలు. ఇప్పుడు నేను అక్కడ చేరుకోవాలంటే డబ్బు కావాలా లేదా? ఆటోకి వెళ్ళాలన్నా, లేక క్యాబ్కి వెళ్ళాలన్నా, ట్రైన్కి పోవాలన్నా, బస్సుకి పోవాలంటే డబ్బు కావాలి. డబ్బుకి చెప్పాను. సులభంగా చేర్చినందుకు విశ్వానికి కృతజ్ఞత. అంటే ఆ శక్తిని ఏ ఆటంకాలు లేకుండా తీసుకెళ్తుంది. థ్యాంక్స్ చెప్పాను. పొగిడినప్పుడు ఆనందపడి నేను చాలా సులభంగా అన్నాను కాబట్టి సులభంగా తీసిపాటు చేస్తారు సార్. ఇలా పదే చేయాలండి. మంత్రం ఇదే అండి. మంత్రం కృతజ్ఞతతో ముంచడమే. కృతజ్ఞతతో ప్రేమతో ముంచితే చెప్పినప్పుడు ఆనందపడి నీకు బోలెడు అవకాశాన్ని ఏర్పరుస్తుంది. ఓకేనా? ఓకే. నా వీడియోలు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా 10 మందికి విశ్వ కళ్యాణం చేయండి. ఈ సబ్జెక్ట్ ఎంతోమంది అప్పుల్లో ఉన్నారు, బాధలో ఉంటారు. 10 మందికి చెప్పండి. చెప్పడం వల్ల నువ్వు ఒక మేలు చేసినట్టు అవుతావు, విశ్వశక్తి యొక్క ప్రమేయాన్ని పంచినట్టు అవుతావు. కాబట్టి నాకు క్లాసులు ఉన్నాయి. తిరుపతి, బెంగళూరు, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, హైదరాబాద్, కర్నూలు, అనంతపురం అన్ని సీట్లు ఉన్నాయి. అడ్రస్లు కావాలంటే ఫీడ్బ్యాక్లు ఉన్నాయి, చూసి ఒకసారి క్లాస్ అటెంప్ట్ చేయండి. ఓకేనా? కష్టాలని ఎందుకు ఇంట్లో ఉంటారు? కష్టాలు పోవాలంటే సులభం. ఈరోజు అప్రిమేషన్ నేను ప్రతిరోజు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, చాలా ఆరోగ్యంగా డబ్బుని విశ్వాన్ని చాలా కృతజ్ఞతతో పొగిడి నేను అన్ని విధాలుగా హ్యాపీ అయినందుకు డబ్బులకి విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వారు. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.